ఈపీఎఫ్ఓ కనీస పింఛన్ 9,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్ 95 పెన్షనర్లు భారీ ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ సంఘం అథర్వణ పెన్షనర్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ డీకే మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా సిపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ డిఏతో కలిపి 9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014లో అక్టోబర్ 1 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలన్నారు. 17 లక్షల పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుంటే కేవలం 50,000 మందికి మాత్రమే హయ్యర్ పెన్షన్ అమలు చేశారని విమర్శించారు. కొందరు పెన్షనర్లకు డిమాండ్ నోటీసులు వచ్చి సకాలంలో డబ్బులు చెల్లించలేని వారికి మరొక అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఈపీఎస్ పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు పునరుద్ధరణ చేయాలని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని కోరారు. కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల వలె ఈపీఎస్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సామాజిక పెన్షన్ 4,000 చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కోరారు. ధర్నాకు సిపిఎం ఎంపీలు జాన్ బ్రిట్టాస్, సచ్చిదానందన్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, ఏఐసిసి ఈపీఎఫ్ పిఏ నేతలు ప్రకాష్ కుమార్, భీమరావు, జనార్దన్ రెడ్డి, కనకరాజు, సిబిటి కమిటీ సభ్యులు కరుమలయన్, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్రీ బాబురావు, యుఎస్ఎన్ రెడ్డి, మేడిశెట్టి వెంకటరమణ, జార్జ్బార్న్ బాస్ కె వెంకటరమణ, డి సాయిబాబు, తెలంగాణ నుండి రామారావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.